నమస్కారం ఆర్టీవీ న్యూస్ కు స్వాగతం। తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన మంగళవారం ఉదయం త్రిశూల స్నానం వైభవంగా జరిగింది। ఉదయం 6:30 నుంచి 9 గంటల వరకు శ్రీ నటరాజ స్వామివారు సూర్యప్రభ వాహనంపై అన్నారావు సర్కిల్ వరకు వెళ్లి తిరిగి ఆలయానికి చేరుకున్నారు। భక్తులు కర్పూర హారతులు సమర్పించారు। ఉదయం 9 గంటలకు అర్చకులు శాస్త్రోక్తంగా త్రిశూల స్నానం నిర్వహించారు। కపిలేశ్వర స్వామివారి ఆయుధమైన త్రిశూలానికి స్వప్న తిరుమంజనం నిర్వహించి శాంతి చేకూర్చారు। పూర్ణాహుతి, కలశోద్వాసనం, మూలవర్లకు కలశాభిషేకం నిర్వహించారు। సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 7:30 వరకు ధ్వజారోహణంతో శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి। రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు రావణాసుర వాహన సేవ జరగనుంది। హరి బ్రహ్మాదులకే లభ్యం కాని పవిత్ర పాద పద్మాలను హృదయ చక్రంలో నిలుపుకొని నిత్యం ధ్యానం చేసిన రాక్షస భక్తుడు రావణుడు। తపస్సంపన్నుడైన రావణుడు పరశ్రీని చెరపట్టడమనే దుర్మార్గానికి పాల్పడటం, శిష్టులైన దేవతలకు హాని తలపెట్టడం వల్ల రామబాణానికి హతుడయ్యాడు। ఇలాంటి రావణుడిని వాహనంగా చేసుకుని శ్రీ కపిలేశ్వర స్వామి భక్తులకు దర్శనమిస్తారు। ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, విశేషంగా భక్తులు పాల్గొన్నారు। శ్రీకాళహస్తీశ్వరుడికి పట్టు వస్త్రాలు సమర్పించారు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి। టీటీడీ తరపున అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మంగళవారం పట్టు వస్త్రాలు సమర్పించారు। తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి తరపున పట్టు వస్త్రాలు తీసుకుని వచ్చిన అదనపు ఈవోకు శ్రీకాళహస్తీశ్వరాలయం ఈవో టి బాపిరెడ్డి ఆలయ సాంప్రదాయాలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు। వస్త్రాల సమర్పణ అనంతరం ఆయన వాయులింగేశ్వరుడు, జ్ఞానప్రసూనాంబ అమ్మవారి దర్శనం చేసుకున్నారు। శ్రీ దక్షిణామూర్తి దర్శనం అనంతరం ఆలయ ఈవో వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు। దక్షిణ భారతదేశంలో గొప్ప శైవక్షేత్రంగా శ్రీకాళహస్తి వెలుగొందుతోందని ఆయన తెలిపారు। శ్రీకాళహస్తి ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య కూడా విశేషంగా పెరుగుతోందన్నారు। తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేస్తున్న భక్తులు పరిసర ప్రాంత ఆలయాల సందర్శనలో భాగంగా శ్రీకాళహస్తి ఆలయాన్ని కూడా భక్తులు దర్శించుకుంటున్నారని తెలిపారు। దేశ విదేశాల నుండి భక్తులు శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వచ్చి రాహుకేతు పూజలు నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు। శ్రీకాళహస్తి ఆలయం పంచభూత స్థలాలలో ఒకటైన వాయులింగానికి ప్రసిద్ధి చెందిందన్నారు। శ్రీవారి చెల్లెలు భ్రమరాంబ, చెల్లెలు సౌభాగ్యం కోసం శ్రీ వెంకటేశ్వరుడు పట్టు వస్త్రాలు పంపుతున్నారని మాట్లాడారు। బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామి అమ్మవారికి కళ్యాణోత్సవం జరుగుతుందన్నారు। శ్రీకాళహస్తీశ్వరుడికి గత 26 సంవత్సరాలుగా టీటీడీ పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోందన్నారు। ఈ సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరుడికి పట్టు వస్త్రాలు సమర్పించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని, ఇలాంటి అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు। ఈ కార్యక్రమంలో పలువురు ఆలయ అధికారులు పాల్గొన్నారు। అన్నమయ్య జిల్లాలో దారుణం జరిగింది। మదనపల్లిలో 7 ఏళ్ల బాలిక మిస్సింగ్ మిస్టరీ విషాదాంతమైంది। కులవర్ధన్ అనే వ్యక్తి ఇంట్లో చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు। పాప ఇంటికి సమీపంలోనే అతడి ఇల్లు కూడా ఉంది। పాపం బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు। మదనపల్లి 1 టౌన్ పోలీసులు నిందితుడు కులవర్ధన్ను అదుపులోకి తీసుకున్నారు। కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు। అయితే నిందితుడు కులవర్ధన్ గతంలో కూడా స్థానిక మహిళలతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయి। మదనపల్లిలో భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు। వారికి 7 ఏళ్ల కుమార్తె ఉంది। సోమవారం సాయంత్రం బాలిక కనిపించకుండా పోయింది। తల్లిదండ్రులు బాలిక కోసం గాలించారు। ఆచూకీ దొరక్కపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు। మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని పోలీసులు గాలించిన చిన్నారి ఆచూకీ దొరకలేదు। సీసీ ఫుటేజ్ ఆధారంగా పాపను ఇంటికి దగ్గరలోనే నివాసం ఉంటున్న కులవర్ధన్ దారుణంగా చంపి డ్రమ్ములో కుక్కినట్లు గుర్తించారు। కుమార్తె చనిపోయిందని తెలిసి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అయ్యారు। పోలీసులు బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు। పాప మరణంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి। లోక కళ్యాణార్థం శ్రీ పరశురామేశ్వర స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా పూర్తయ్యాయని, పూర్వకాలం నుండి వస్తున్న ఆనవాయితీ ప్రకారం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ముగింపు రోజున 14 గ్రామాలలో స్వామివారు కొండ చుట్టూ విహరించడం ఆనవాయితీగా వస్తుందని ఆలయ ప్రధాన అర్చకులు వంశీకృష్ణ శర్మ తెలిపారు।
ప్రపంచ ప్రసిద్ధి చెందిన పురాతన దైవక్షేత్రం తిరుపతి జిల్లాలోని గుడిమల్లం ఆనందవల్లి సమేత శ్రీ పరశురామేశ్వర స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మంగళవారం ఆలయంలో విశేష పూజలు నిర్వహించిన అనంతరం మూషిక వాహనంపై వినాయకుడు, నెమలి వాహనంపై సుబ్రహ్మణ్య స్వామి, ఈశ్వర వాహనంపై ఆది దంపతులు పరమేశ్వరుడు, ఆనందవల్లి అమ్మవారు, సింహ వాహనంపై అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బత్తల గిరినాయుడు, ఈవో రామచంద్రారెడ్డి, పాలక మండలి సభ్యులు రేవతి, గీత, నిరంజన్, బాబు, కిరణ్, అరుణ, హంస, రాజ్ కుమార్, ఉష, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. స్వామి అమ్మవార్లు కూడాను గిరి ప్రదక్షిణంగా మూలకంగా కూడాను 14 గ్రామాల చుట్టూ కూడాను స్వామి అమ్మవార్లు 5 వాహనాల మీద కూడా గిరి ప్రదక్షిణంగా వస్తున్నారు. కావున భక్తాదులు అందరూ కూడాను స్వామి అమ్మవార్ల ఉత్సవం ఊరేగింపులో పాల్గొని స్వామికి కృపకు పాత్రలు కాగలని కోరుచున్నాము. అలాగే ఈరోజు 7వ రోజు అనేటువంటి బ్రహ్మోత్సవాలలో మనకు మహాపూర్ణాహుతి, అలాగే మహాసంప్రోక్షణ, ధ్వజ అవరోహణ కార్యక్రమాలు కూడా పూర్తయినవి. స్వామి అమ్మవార్లు కూడా ప్రదక్షిణంగా మాడవీధుల్లో కూడా మనకు పొద్దున ప్రాతకాలంలో స్వామి వాళ్ళ ఊరేగింపు కూడా గుడిమల్లం గ్రామ ఊరవీధుల్లో కూడా స్వామి అమ్మవార్లు కూడా గ్రామోత్సవం జరిగినది. 14 ఊర్లలో కూడా గిరి ప్రదక్షిణ కార్యక్రమం ప్రారంభమును. సెట్టిపల్లి వాసులు ఎదుర్కొంటున్న నీటి సమస్యను పరిష్కరించడంలో అధికారులు వైఫల్యం చెందారని, తక్షణమే గ్రామస్తుల యొక్క నీటి దాహార్తిని తీర్చేందుకు చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో సంబంధిత అధికారి కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ముట్టడిస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. రోజు ఇంతమంది మహిళలు నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారంటే ఇప్పుడున్న అధికారులు వైఫల్యం అని క్లియర్గా తెలుస్తోంది. మన వాళ్ళు చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు కొంచెం వాటర్ కలుషితమై బురద నీళ్ళు వస్తుందని ఫోటోలు పెట్టినా కూడా అతను తెలుగుగంగకు సంబంధించిన వాసు అని ఆయన పట్టించుకోకుండా ఏనో ఏమనుకుంటాను నాకు తెలిసి ఆయన పట్టించుకోకుండా ఆయనకి తొత్తులుగా ఉన్నట్టు లేదంటే వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి మాత్రం వాటర్ లైన్ మెయిన్ లైన్లో ఇవ్వడం అనేది చాలా దారుణం. ఇది ఆ విధంగా ఇవ్వడం వల్ల ఒకరు ఇద్దరికి అతను న్యాయం చేస్తుండొచ్చినా కానీ ఇంత గ్రామానికి అన్యాయం జరిగినట్టు అవుతుంది. కాబట్టి ఈ వాసు గారికి కూడా తెలియజేయడం, పత్రికాముఖంగా తెలియజేయడం ఏంటంటే అటువంటి దొంగ కనెక్షన్లు కానీ మెయిన్ లైన్లు ఇవ్వడం కానీ అవన్నీ లేకుండా సమానంగా గ్రామంలో అందరూ సమానమే, అందరికీ నీళ్లు పోవాలనే ఉద్దేశంతో ఎక్కడ కానీ పైప్ లైన్ లీకేజ్ వచ్చినా ఇమీడియట్లీ దాన్ని సాల్వ్ చేసే విధంగా చేసుకుంటూ ఇప్పుడు ఆ మెయిన్ లైన్లో నుంచి ఎవరికి కనెక్షన్లు ఇవ్వకుండా చూడాలన్నది మా గ్రామంలో ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరికి ముఖ్య ఉద్దేశం. చాలామంది ఇక్కడ ఉన్న ఆడవాళ్ళు పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక పక్క దొంగల భయం, ఒక పక్క రాత్రిలో మేలుకొని నీళ్లు పట్టుకోవాలి. మాకు నీళ్ళకి ఇబ్బందిగా చిన్న పిల్లల్ని పెట్టుకొని మేమేం క్వార్టర్స్లో ఆడుకోవాలి, ఇంకా ఆడుకోవాలి పోయి నీళ్ళకి. మేము ఎవరు ఇస్తారు? మాకు ఒక గ్లాస్ నీళ్ళు ఇస్తారా? ఇక్కడ బోర్లు ఉండేవాళ్ళు ఎవరైనా ఇస్తారా? మేము ఎవరిని అడుక్కోవాలి? మాకు ఎవరు ఇచ్చేవాళ్ళు కూడా ఉండరు. ఇక్కడ నీళ్ళకి ఇబ్బందిగా ఉన్నాం, చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు 4 ఏళ్ళ నుంచి ఇదే పరిస్థితిలో ఉండేది. ఇది ఒక రోజేం కాదు, 2 రోజులు కాదు, 3 రోజుల నుంచి అల్లాడుతున్నాం మేము. పిల్లలు యాక్షన్ తీసుకొని దొంగల భయం ఒకటి. ఎవరు చూడు రాత్రిలో ఆడవాళ్ళు ఎంతవరకు మేల్కొంటారు? మగవాళ్ళు పడుకుంటారు, ఆడవాళ్ళు మేల్కోవాలి. మేము మాకు నీళ్ళు అంటే రాదు సార్. 3 సంవత్సరాలుగా మేము ఇట్లా ఇబ్బంది పడుతున్నాం సార్. నీళ్ళు లేకుండా మేము ఏం చేయాలి సార్? ఆడ పగిలిపోయింది అంటారు, 20 తెల్లవాళ్ళు నిద్రలేదు సార్. తెల్లవాళ్ళు కూర్చొని ఉన్నాను సార్. నీళ్ళే లేవు సార్. వారం నేను ఒక్కదాన్నే ఉండేది, వారం 10 రోజులు అవుతాను సార్ నీళ్ళు. తిరుపతిలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఆంధ్రప్రదేశ్ క్రీడా సాధికార సంస్థ శాప్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి బాల బాలికలకు చెస్ టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఒలింపిక్ విజేత హాకీ గోల్ కీపర్ శాప్ బోర్డు మెంబర్ రజని ముఖ్య అతిథిగా విచ్చేసి టోర్నమెంట్ను ప్రారంభించారు. చాలా బాగా జరుగుతుంది. చాలా మంచిగా పిల్లలు అటెండ్ అయ్యారు. పిల్లల్లో మంచిగా టాలెంట్ ఉన్న వాళ్ళని పైకి తీసుకొచ్చి ఇంకా 21st మనం స్టేట్ వైడ్ చెస్ టోర్నమెంట్ మళ్ళీ జరుపుకుంటున్నాం తిరుపతిలోనే. సో అన్ని డిస్ట్రిక్ట్స్లోనూ కొన్ని గేమ్స్ డివైడ్ చేసి మన స్టేట్ వైడ్ అన్ని ఈవెంట్స్ మొత్తం 14 ఈవెంట్స్లో మనం టోర్నమెంట్స్ జరుపుకుంటున్నాము. సో దీనివల్ల మెయిన్ ఏంటంటే మనం గ్రాస్ రూట్ లెవెల్లో పిల్లల్ని మంచిగా గుర్తించి వాళ్ళ టాలెంట్ని పైకి తీసుకు వాళ్ళ ఫ్యూచరు భవిష్యత్తు మంచిగా ఉండాలనేసి మన గవర్నమెంట్ అందరూ కష్టపడుతున్నారు. ఇప్పుడు మనకు తెలిసిందే, మనం కొత్తగా స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చారు మన ప్రభుత్వం. అది ఇన్సెంటివ్స్ పరంగాను, జాబ్స్ పరంగాను, రిజర్వేషన్ పరంగాను, వితౌట్ ఎగ్జామ్. సో రీసెంట్లీ డిఎస్సిలో చాలా జాబ్స్ వచ్చాయి, 421 జాబ్స్ స్పోర్ట్స్లో. దానికి
31 గేమ్స్ మేము ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది స్పోర్ట్స్ అథారిటీ వారు. దానిలో భాగంగా మొత్తము ఈ అన్ని జిల్లాల్లో 26 జిల్లాల్లోనూ ప్రతి నెల మనము డిస్ట్రిక్ట్ లెవెల్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తాము. అలాగే ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి స్టేట్ లెవెల్ టోర్నమెంట్ కండక్ట్ చేసేదానికి కూడా అవకాశం కల్పించారు శాప్ వారు. సో దాన్ని బేస్ చేసుకొని దాన్ని పురస్కరించుకొని ఇవాళ మనము అండర్-13, అండర్-14, అండర్-17, అండర్-19 భాగాల్లో అండర్ ఏజ్ గ్రూప్స్లో మనము ఈవెంట్ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళు మనము స్టేట్ లెవెల్కి పార్టిసిపేట్ చేస్తారు. అది కూడా ఈ మంత్ 21, 22 తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులకు ప్రస్తుతం ఉన్న శానిటేషన్ హోదాను తొలగించి వార్డు బాయ్లుగా పరిగణించి వేతనాలు పెంచి శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని గత సంవత్సరం నిర్వహించిన సమ్మె సందర్భంగా అధికారులు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సిపిఎం పార్టీ నాయకులు తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. ఈరోజు దాదాపు అక్కడ పనిచేసేటటువంటి కార్మికులందరూ కూడా దళితులు కాబట్టి, పేదవాళ్ళు కాబట్టి, ఎక్కువ మంది దళిత మహిళలు పనిచేస్తున్నారు కాబట్టి దళితులంటే లేదా తక్కువ కులాల వాళ్ళంటే ఈరోజు చిన్న చూపు అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అధికారులు ఈరోజు దురహంకారంతో వ్యవహరిస్తున్న తీరు ఇది సరైనది కాదు. కార్మికుల పట్ల వారి సమస్యల పట్ల జోక్యం చేసుకోవాలి. ఆ సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా అధికారులు మేము వేడుకున్నది ఒకటే, ఆ యాస్కి కమిటీ ఏముందో ఆ నివేదిక బయట పెట్టండి, సమస్యలు పరిష్కారం చేయండి. లేదంటే మరో పోరాటానికి ఖచ్చితంగా శ్రీకారం చుడతామని చెప్పి తెలియజేస్తున్నాం. మాకు మా సమస్యలు పరిష్కరించి వార్డ్ బాయ్లుగా గుర్తించి వేతనాలు పెంచాలి. అది జరగని పక్షంలో తప్పకుండా మేము యథావిధంగా నిన్నటి నుంచి మా కార్యక్రమం మళ్ళీ మొదలుపెట్టాము. 23వ తేదీ మళ్ళీ సిమ్స్ ఆవరణం నందు యథాస్థానంలో మళ్ళీ టెంట్ వేసి ఆ శిబిరాన్ని కొనసాగిస్తాము. అవసరమైతే మా ఉద్యోగాలు ఉన్నా ఊడినా అవసరమైతే మా ప్రాణత్యాగమైన అక్కడే చేసుకుంటామని మరొకసారి ఉన్నత అధికారులు గారికి, టీటీడీ యాజమాన్యం గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు ప్రాధాన్యత కల్పించడంపై తిరుపతిలోని బీసీ సాధికార సమితి సభ్యులు తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈరోజు విద్య పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ బీసీలందరూ కూడా ఎదగాలంటే మాకున్నటువంటి బడ్జెట్ మన రిలీజ్ చేసిన బడ్జెట్ చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా బీసీ మహిళలకు కూడా ప్రధాన పీఠం వేశారు కాబట్టి అది చాలా ఆనందంగా ఉంది. దాన్ని తెలియజేయడానికి మేము బీసీ కులాలందరికీ కూడా వచ్చాం. కషాయోడు ఎలా పొట్టేల్ని మబ్బబెట్టి సాకి లాస్ట్కి ఏం చేస్తాడో అమారిగా కొందరిని ఎంచుకొని బాగా సాకుతున్నారు. ఆడాడ వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళ కుటుంబాలను అర్థం చేసుకొని, అయ్యా మీకు ఏదైనా నష్టం జరిగితే మీ కుటుంబాలు నష్టపోతాయి, మంచి ప్రభుత్వం మీద చెత్త వేయొద్దండి, మీరు మీ వయసుకి మించి మాట్లాడొద్దండి, అభివృద్ధి చేసే వాళ్ళని విమర్శించొద్దని కూడా బీసీల తరఫున తెలియజేసుకుంటున్నాం. న్యాయపరంగానే యాక్షన్ తీసుకుంటాం. మీరు తప్పు చేస్తే మీ కుటుంబాలు ఇబ్బంది పడతాయి. అనేక నాయకుల్లో ఎవరు కనబల్లా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తేనే వైఎస్ఆర్సీపీ వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు కనబల్లా, సొంత చెల్లి అమ్మ కనపడలా. జగన్మోహన్ రెడ్డికి తొత్తుగా మాట్లాడిన బడా నాయకులు కూడా జైలుకు పోయినారు, కొన్ని మంది కనపడలా. పేద విద్యార్థులను ఆసరాగా తీసుకుని తిరుపతి నగరంలోని నర్సింగ్ కళాశాలలో దందా పర్వం కొనసాగుతూనే ఉంది. మదర్స్ ల్యాండ్ నర్సింగ్ కాలేజ్ యాజమాన్యం తీరు పట్ల విద్యార్థులు స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టి విద్యార్థులు న్యాయబద్ధమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మీకు ఫ్రీ సీటే అని పిలిపించుకొని స్టార్టింగ్ అడ్మిషన్ ఫీజు హాస్టల్ ఫీజు మాత్రం పే చేస్తే చాలన్నారు. ఇప్పుడు లక్షలు తీసుకుంటున్నారు. మేనేజ్మెంట్కి 80,000 అంటే సేమ్ మేనేజ్మెంట్ కన్వీనర్ ఎందుకు ఉండాలి అన్నప్పుడు మేనేజ్మెంట్లోనే జాయిన్ అవ్వచ్చు కదా. మేము ఇంటర్ మార్క్స్ పెట్టుకొని అన్నీ పెట్టుకొని కన్వీనర్ కొట్టాలో జాయిన్ అయితే మేనేజ్మెంట్ ఫీజు తీసుకుంటే ఎలా? ఇప్పుడు వీళ్ళ దగ్గర స్టూడెంట్ యూనియన్ వాళ్ళ దగ్గర వస్తే ఇప్పుడు సర్టిఫికేట్స్ ఇస్తామని చెప్తున్నారు. అయితే ఇలా హాష్గా బిహేవ్ చేస్తేనే సర్టిఫికేట్స్ ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. ఏ ఒక ఫ్యాకల్టీ లేదు, ఫెసిలిటీస్ లేదు. ఈవెన్ సీనియర్స్ని లెక్చర్లా పెట్టుకుంటున్నారు. ఇంకా చాలామంది ఉన్నారు సార్, చాలామంది స్టార్టింగ్లోనే ఫైట్ చేసి వెళ్ళిపోయారు. నాకు హెల్త్ ఇష్యూ ఎక్కువ అయితే కూడా ఇంతవరకు లేదు, మీరు ఇంకా 50,000 పే చేయాలి, పే చేసేసి వెళ్ళాలి అంటున్నారు. 2024లో మా పాప నేహ ఇక్కడ వాళ్ళే కాల్ చేసి పిలిపించినారు. ఫ్రీ సీట్ అని చెప్పినారు, చేర్పించినాము. చేర్పించే కొద్దీ మళ్ళీ వాళ్ళ ఫీజులు తీసుకుంటూ ఆడ ఫుడ్ బాగలేదు, టీచర్స్ లేవు, క్లాస్ జరగడం లేదు, ఏ ఒక ఫెసిలిటీ లేదు.
అయినా డబ్బులు మాత్రం వసూలు చేసుకుంటున్నారు. హెల్త్ ఇష్యూ అయితే కూడా మా బ్యాలెన్స్ పే చేసి తీసుకోమని అంటున్నారు. ఈ అమ్మాయి కన్వీనర్ కోటా సీటు అమ్మాయి దగ్గర 1,16,000 అనేది కట్టించుకున్నారు. ఈ కాలేజ్ ఒక యాజమాన్యం 1,16,000 ఎందుకు కట్టించుకున్నారా అయ్యా అనేది మేము అడుగుతున్నాం. కన్వీనర్ కోట అంటే ₹1 కూడా కట్టించుకోకూడదు. మళ్ళీ ఈ అమ్మాయికి హెల్త్ బాగాలేదనేసి వాళ్ళ తల్లిదండ్రులు మేము ఇంటికి దొరకని పోతామని అడిగితే ఇంటికి మేము పంపేమో 52,000 కడితే మేము ఇంటికి పంపిస్తాం. దేశవ్యాప్తంగా నిర్వహించిన మొదటి విడత జేఈఈ పరీక్షల్లో తిరుపతి ఎన్ఆర్ఐ కళాశాలకు చెందిన విద్యార్థి వికాస్ 99.32% రాణించారని ఎన్ఆర్ఐ విద్యా సంస్థల చైర్మన్ ఆలపాటి రవీంద్ర మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం సాలువతో సత్కరించి అభినందించారు. 2026 జేఈఈ మెయిన్స్ ఫేజ్ 1లో తిరుపతి ఎన్ఆర్ఐ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఓసీ విభాగంలో అత్యధికమైనటువంటి పర్సంటేజ్లు సాధించి ఈ ప్రాంతాల్లో ఓసీ విభాగంలో మొదటి స్థానాల్లో నిలబడ్డారు. వాళ్ళకి మొన్న ఎగ్జామ్లో ఫేజ్ 1లో వడమాలపేట స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థి పి వికాస్ అనేటువంటి ఈ బాబు 99.325% ఈ ప్రాంతంలో ఓసీ విభాగంలో ప్రథమ స్థానంలో ఉన్నారు. అట్లనే కార్తీక్ అనేటువంటి బాబు 91.3%తో ఓసీ విభాగంలో ఈ ప్రాంతంలో ముందంజలో ఉన్నారు. వీళ్ళకి వీళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళ స్కూల్ యాజమాన్యాలందరికీ కూడా ధన్యవాదాలు. ఈ రోజుల్లో ఒక మామూలు విద్యార్థి, సాధారణ విద్యార్థికి ఐఐటిలో ఈ టైప్ ఆఫ్ ర్యాంక్ రాయలసీమలోనే కాదు తిరుపతిలో కూడా 2nd ర్యాంక్ వచ్చింది. అక్కడ స్కూల్ లెవెల్ నుంచి ఫౌండేషను ఆబ్జెక్టివ్ కఠోర శ్రమ వల్ల వచ్చింది. కానీ 2 సంవత్సరాల్లోనే కేవలం మా ప్రోగ్రాం వల్ల, మా ప్లానింగ్ వల్ల, మా టీచింగ్ స్టాఫ్ వల్ల, వీళ్ళందరి కష్టం వల్ల, బాబు కూడా కష్టపడి చేయటం వల్ల వీళ్ళందరికీ ఈ ర్యాంకు రావటం సాధ్యమైనది. 2nd ఇయర్కి వచ్చిన తర్వాత కంప్లీట్గా జేఈఈ మెయిన్స్ మీద ఇంట్రెస్ట్ పెట్టాను. ఒక 7 నెలల పాటు కంటిన్యూస్గా అసలు లీవ్లే లేకుండా అందరు టీచర్స్ వచ్చారు. ప్రతి ఒక్కరు రాత్రి 10 దాకా, మార్నింగ్ 6 నుంచి రాత్రి 10 దాకా క్లాసెస్ చెప్పారు. మళ్ళీ చాలా ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ ప్రారంభ సమయంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి గోపాలకృష్ణరావు, తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు శ్రీనివాసరాజు, హీరోయిన్ ఇషారెబ్బా అండ్ ఫ్యామిలీ, సంగీత దర్శకుడు కోటి, సినీ దర్శకుడు శైలేష్ కొలను, సినీ నటి రుహానీ శర్మ మరియు యుఎస్ఏ క్రికెటర్లు మోనాంక్ పటేల్, సౌరవ్ నేత్రావల్కర్, మిలింద్ కుమార్ వీరు ఇరువురు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల చేత ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. We came here to seek Swami's blessing and with our teammates and family members. We had great experience, great darshan. Thanks to the temple authorities and Venki Chaudhary ji. The entire Tirumala and the temple area is very clean and highly maintained. I would like to thank ICC, DCCI and Andhra Pradesh Cricket Association, and special thanks to Satish Babuji sir. Om Namo Venkateshaya. What about the team, sir? World Cup? Now we still have 2 days to wait until the Pakistan and Namibia game. Once we see the result, we will know. Thank you. We entered in the World Cup. How do you feel? I'm very grateful, first of all, to get the opportunity to play at this big stage, and especially getting the chance to play World Cup in India. It's very big for us, and very grateful to have this opportunity to visit this temple. And again, like Monang said, thanks to the temple authorities and BCCI, ICC, Andhra Cricket Association, and everybody involved in helping us organize this. Thank you so much. Okay. ఫోన్ నుంచి ఎవరిదా బాబు ఫోన్ మిగిలిపోతాయి చెప్తాను ఒకసారి. ఓకే సార్. ఓకే సార్. Thank you for the temple authorities, Satish Babuji and Venki Chaudhary sir, for we had a great blessings. We came here for the blessings and we